నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణ గ్రామ పంచాయతీల కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా అసెస్మెంట్లు గల తాడేపల్లిగూడెం మండలంలో 74% పూర్తయింది. మరో 2-3 రోజుల్లో 100% పూర్తి చేసే దిశగా పంచాయతీ యంత్రాంగం కృషి చేస్తోంది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ విస్తరణాధికారి ముప్పిడి వెంకటేష్ బుధవారం మండలంలో పర్యటించి పరిశీలించారు. మెట్ట ఉప్పరగూడెం, దండగర్ర, జగన్నాథపురం, కృష్ణాయపాలెం, పెదతాడేపల్లి గ్రామాలలో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటి పనులను ఆన్లైన్ చేస్తున్నారు. దీని వలన పన్ను చెల్లింపు సులభతరం అవడంతో పాటు అవసరమైన వివిధ రకాల ధృవీకరణ పత్రాలు కూడా పొందడం సరళతరం కానుంది. మండలంలో మొత్తం 18,425 అసెస్మెంట్లకు గాను ఇంతవరకు 13,657 పూర్తయినట్లు ఈ సందర్భంగా ఈఓ పిఆర్డి వెంకటేష్ మాట్లాడుతూ వెల్లడించారు. ఇంకా 4,558 జరగవలసి ఉందని 1-2 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీలన్నీ కూడా స్వర్ణ గ్రామ పంచాయతీలుగా అంటే హౌస్ ట్యాక్స్ ఆన్లైన్ పేమెంట్స్ చేసుకుంటాకి ఆన్లైన్ చేయవలసిందిగా ఆదేశించి ఉన్నారు. దాంట్లో భాగంగా వారం 10 రోజుల నుంచి కూడా సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు అందరూ కూడా ఈ పనిలోనే నిమగ్నమై ఇంకా ఇతర ప్రభుత్వ పనులు కూడా చేస్తూ ఉన్నారు. మొత్తం తాడేపల్లిగూడెం రూరల్ మండలం మీద హౌస్ ట్యాక్స్ 18,425 అసెస్మెంట్లు ఉండగా ఈ రోజుకి ఉదయం 10 గంటలకల్లా 13,657 ఆన్లైన్ చేశారు. ఇంకా 4,558 ఉన్నాయి. అవి కూడా త్వరగా ఈ వారంలో రేపటిలో కూడా పూర్తి చేయగలం. ఈ కార్యక్రమంలో కృష్ణాయపాలెం పంచాయతీ కార్యదర్శి వై హరికిషోర్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. 3 విభాగాల్లో నీటి సంఘాల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో వినియోగదారుల సంఘాల ఎన్నికలపై సంబంధిత సిబ్బందికి బుధవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నీటి పారుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్వహణ విషయంలో అసోసియేషన్ ప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది భూ యజమానుల గుర్తింపు, ఓటర్ జాబితా రూపకల్పనపై అభ్యంతరాలు స్వీకరించాలని తెలిపారు. అలాగే ఫారం ఈ తీసుకుని ఎక్కువ భూ విస్తీర్ణం కలిగిన చోట ఓటు హక్కు కల్పించడం, మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే డిస్ట్రిబ్యూటివ్ కమిటీస్, అలాగే ప్రాజెక్ట్ కమిటీస్, ఈ మూడింటికి సంబంధించి కూడా ఎలక్షన్స్ చేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారని చూస్తే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఉంటారు, దెన్ ఆథరైజ్డ్ ఆఫీసర్స్ అండ్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ టీమ్. టోటల్ గా ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారని చూస్తుంటే ఆథరైజ్డ్ ఆఫీసర్స్ లిస్ట్, తర్వాత ఈ టీసీలు మనకి ప్రాథమికంగా టీసీలు కాబట్టి టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీస్ తయారు చేయడం, తర్వాత ఆ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీలో ఉండేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడిన వాటర్ జాబితాలు ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాణి సుస్మిత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ రమణ నాయకులు పాల్గొన్నారు. లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా సంతోషంగా జీవించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో స్నేహపూర్వకమైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలను పొందాలని పేర్కొన్నారు. అలాగే ఓపీ సేవలు, ల్యాబ్ టెస్టులు, ఐపీ సేవల సామర్థ్యాన్ని పెంచాలని చెప్పారు. గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించి క్రమం తప్పకుండా వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అపార ఐడి నమోదు విద్యార్థికి అత్యంత కీలకమని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్ నుండి జిల్లాలోని వివిధ మండలాల అధికారులతో పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అనంతరం మాట్లాడారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతన్నలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు.
డిసెంబర్ 1వ తేదీన సెలవు నేపథ్యంలో సామాజిక భద్రతా పింఛన్లు ఈ నెల 30ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే అపార ఐడీల నమోదు, ఎన్పీసీఐ లింకు పురోగతి అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, డిఆర్ఓవి మదన్ మోహన్ రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం కార్తీక మాసం సందర్భంగా లోక కళ్యాణార్థమై లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం దేవస్థానం అర్చకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమం పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం కల్పించాలి. భీమవరం కలెక్టరేట్లో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్సీసీ దినోత్సవ వేడుకలు. 3 కిలోమీటర్ల పరుగుతో ఐక్యతను చాటి చెప్పిన క్యాడెట్లు. తణుకు ఎల్ఐసి కార్యాలయం ముందు కొనసాగిస్తున్న ఏజెంట్ల నిరసన దీక్షలు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా దువ్వ జడ్పీ హైస్కూల్లో ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చురుగ్గా సాగుతున్న స్వర్ణ గ్రామ పంచాయతీల కార్యక్రమం. పరిశీలించిన గ్రామీణ అభివృద్ధి శాఖ విస్తరణ అధికారి ముప్పిడి. లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై చర్యలు తప్పవు. రాజమండ్రిలో హెచ్చరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. నీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం. ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి సీతారామ్మూర్తి. అపారైడి నమోదు అత్యంత కీలకం. అమలాపురంలో విద్యార్థులకు హితవు పలికిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వాడపల్లి వెంకన్న ఆలయ ప్రాంగణంలో కొనసాగిన కార్తీక మాసం బిల్వార్చన పూజలు. కిక్కిరిసిన ఆలయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.